అందులో బట్టి నీ జీవితంలో అన్య బలిపీఠాలు ఏమైనా ఉన్నాయా? ఇష్టానుసారంగా నువ్వు భక్తి చేసేస్తే కుదరదు. మీకా చేసింది అదే, అన్య బలిపీఠాలని కలిగి ఉన్నాడు. సో విధేయత లేనటువంటి ఆరాధన అది శూన్యమే. దేవుని సేవకుడు అంటే నీకు గౌరవం ఉండదు. దేవుని సేవకుడు మాట విధేయత చూపించు. నువ్వు సొంత ప్రయత్నాలు చేసి సొంతంగా దేవుని ఆరాధన చేసి ఒక చిన్న గ్రూప్ని ఏర్పాటు చేసి మేము కూడా ఆరాధన చేస్తామనంటే అది దేవుడు ఒప్పుకోనటువంటి ఆరాధన అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మా తాత ఇలా చేశారండి, మా అమ్మమ్మలు ఇలా చేశారని చెప్పి నీ జీవితంలో సత్యమైన ఆరాధన కాకుండా అసత్యమైన ఆరాధన అనేటువంటిది అది క్షేమకరమైన ఆరాధన కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది సిలువను పూజిస్తుంటారు, సిలువకు అగరబత్తులు వెలిగిస్తుంటారు, సిలువకి దీపారాధన చేస్తుంటారు. అది ఇట్స్ ఎ టోటల్లీ విగ్రహారాధన. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదైనా. మీకా చేసింది అదే. మీకాని దేవుడు ఫ్లరిష్ చేయలేదు, మీకా నష్టపోయాడు. సిలువను చూస్తున్నప్పుడు ఏం గమనించాలి? నువ్వు సిలువను పెట్టుకోవద్దని అంట్లా. మా ఇంట్లో కూడా సిలువ ఉంటుంది, ఇక్కడ కూడా సిలువ పెట్టించాను నేను. కానీ మీరందరూ కూడా ఆ సిలువకి మీరందరూ సాష్టాంగ నమస్కారం చేయాలని, ఆ సిలువ చుట్టూరు కూడా దీపారాధన చేయాలని, ఆ సిలువకి అగరబత్తులు వెలిగించాలని, పూలతో ఆ సిలువ ముందు ఏదేదో చేయాలని కాదు. సిలువను చూస్తున్నప్పుడు నా ప్రభు శ్రమలను భరించాడు. నా ప్రభు నా పాపాల నిమిత్తం తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఆ సిలువలో ప్రేమన ధ్వజాన్ని ఆయన నిలబెట్టాడు. ఆ సిలువ ఆయన త్యాగానికి, ప్రేమకు, ఆయనకి శ్రమకు సాదృశ్యం ఉంది. కాబట్టి నేను కూడా ఈ లోకంలో ఆ సిలువను ఎత్తుకుని ఏం చేయాలి? నడవాలి. దేవుని కోసం శ్రమ అనుభవించాలి. నా ప్రభు శ్రమను అనుభవించాడు, నేను కూడా ఈ లోకంలో శ్రమ అనుభవించాలి అనేటువంటి భావనతో సిలువను మనం చూడాలి తప్పించి సిలువను పూజించకూడదు.